ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? జనవరి 1 వచ్చేసింది. కొత్త సంవత్సరం వేడుకలు అలా ముగిసాయో లేదో 2వ తారీఖు వైకుంఠ ఏకాదశి. మీరందరూ గుడికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా అన్నది కమెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో ఏంటో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా. ఇంకా 2వ తారీఖు మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంక నేను మా వారు మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి, అలాగే మా ఇంటికి దగ్గరలో ఉన్న కృష్ణయ్య గుడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఎంత బాగా చేశారో, ఆ డెకరేషన్లో స్వామి ఎంత బాగా కన్నులు పండగగా వెలిగిపోతున్నారనుకోండి. ఇంక మీరు కూడా చూసేయండి. మరి ఇంక బోల్డ్ అంతమంది తెలిసిన వాళ్ళు కూడా కనిపించారు, వాళ్ళని కూడా చూపిస్తాను. ఇంట్లో అయితే నా పూజ అయిపోయింది. ఇంక గుడికి బయలుదేరాము నేను మా వారు. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. బయట ఇలా డెకర్ చేశారు. ఇంకా కొబ్బరికాయ తీసుకున్నాను. ముందు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మనం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. మరి మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో మాత్రం వైకుంఠ ఏకాదశి చాలా బాగా చేస్తారు. ఇంక ఇక్కడ లోపలికి వచ్చాను. ఇంక మనం లోపలికి వెళ్ళగానే అమ్మవారు కనిపిస్తారు. ఇంక పక్కనే స్వామివారి మెయిన్ విగ్రహం ఉంటుంది. ఇంకా ఆ పక్కన అమ్మవారు ఉంటారు. ఇంక మెయిన్ విగ్రహం అయితే వీడియో తీయకూడదు కదా, తీయలేదు. ఇంక ఇక్కడ ఉత్సవ విగ్రహాలను పెడతారనమాట ఉత్తర ద్వార దర్శనం చేసుకునేలాగా. ఇంకా చూడండి అలంకరణ ఎంత బాగా చేశారో, చాలా బాగుంది కదా. ఇంకా స్వామివారిని చూడండి దగ్గరగా ఎలా వెలిగిపోతున్నారో. అమ్మవారితో స్వామి చాలా బాగున్నారు కదా. ఇంక ఇక్కడ స్వామికి దండం పెట్టేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ దేవి కనిపించింది, అంటే సీత వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అలా నాకు కూడా ఫ్రెండ్ అయింది. మొన్న ఈ మధ్య మేము పెనగించిప్రోలు, తిరుమలగిరి అవన్నీ కూడా వెళ్ళాం కదా. ఇంకా ఆ అన్నయ్య దేవి ఇద్దరు వచ్చారు. ఆ అన్నయ్య అయితే చెప్తున్నారు, నీ వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటానమ్మా, చాలా బాగుంటాయి నీ వీడియోస్ అని చెప్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఇంక ఇక్కడ స్వామి అలంకరణ అంతా కూడా చామంతి పూలు, గులాబీలతోటి ఎంత బాగా చేశారో. శంకు చక్రము, స్వామివారి నామాలతోటి. ఇంక ఇక్కడ ప్రసాదం అది తీసుకున్నాము. ఇంక ఈ గుళ్ళో చేసే అయ్యగారు అయితే మాత్రం స్వామివారిని ఎంత బాగా అలంకరిస్తారు అంటే మనకు అసలు చూపు కూడా మరల్చుకోబుద్ధి కాదు. ఎలాంటి పండగలప్పుడైతే ఇంకా బాగా చేస్తారు. అసలు శనివారం కూడా ఎంత బాగా చేస్తారో. ఎప్పుడన్నా అయ్యగారు లేక ఊరు వెళ్తే కనుక మనకి స్వామిని చూస్తేనే అర్థమైపోతుంది ఈరోజు అయ్యగారు కాదు అలంకారం చేసిందని. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ విజయ కూడా వచ్చింది. ఇంక ఇక్కడ ఫోటో తీయించుకున్నాము. స్వామివారి మెయిన్ విగ్రహం ఉండే దగ్గర గుమ్మం దగ్గర చూడండి అరటిగెళ్ళు, కొబ్బరి బొండాలతో ఎంత బాగా డెకరేట్ చేశారో. అసలు పువ్వులతో ఎంత బాగా చేశారంటే అలంకరణ అసలు బయటికి రాబుద్దేయట్లేదు అనుకోండి. లోపలుంటే లైటింగ్ కూడా పెట్టారు. ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇంక ఇలా మనం ఉత్తర ద్వార దర్శనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో ఇలా డెకరేట్ చేశారనమాట. ఈ గుడి అయితే బోల్డ్ అన్నిసార్లు వీడియోలో చూపించాను. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇటువైపు ఉంటుందన్నమాట. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఇంక ఇటువైపు మూసేసి ఉత్తరం వైపున ఓపెన్ చేశారు. ఇంకా ఈ గుడిలో మేము సహస్రదీపాలంకరణ కూడా చేయించాము. ఆ వీడియో కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే చూడండి. ఇంక స్వామి దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడ ఈరోజు నేను కట్టుకున్న చీర అయితే మా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశానికి మా పిన్ని ఇచ్చిందని మీకు వీడియోలో కూడా చూపించాను. ఎలా ఉంది నా చీర? అరుణక్క గుర్తుపెట్టావా? నువ్వు ఇచ్చిన చీరే. మా పిన్ని అయితే డైలీ నా వీడియోస్ చూస్తుంది, అందుకే చెప్పాను. చెట్లు కూడా వేసారు. ఇంక ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది చూడండి ఎన్ని కాయలు కాస్తున్నాయో. ఇంకా గుళ్ళో పూల మొక్కలు కూడా బోల్డ్ ఉన్నాయి. మొక్కలు కూడా భలే ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి. ఇంక ఇక్కడ మొక్కలు అవి బాగున్నాయని చెప్పి ఇంక మా వారితో 2 ఫోటోలు తీయించుకుందామని తీయమన్నాను. అక్కడ ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి పాపం కాకపోతే ఆఫ్ తీసేసాడు. ఇంకా మొక్కలు అవి అయితే బాగా కనిపించలేదు. ఇంక ఇక్కడ పూల మొక్కలు చూడండి ఎంత బాగా విరగబూసేసి ఉన్నాయో.
ఇంకిక్కడ చూడండి నాచు పూలు ఎలా విరగబూస్తున్నాయో, ఇంకిక్కడ కారబంతి పూలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంకా నేను దగ్గరకు పెట్టి తీయలేదు. కానీ ఒక్కొక్క పువ్వు అయితే చిన్న సైజు బంతి పూలా ఉంది. సహజంగా ఆ పూలు అంత ఉండవు కదా. ఇంకా మందార పూలు అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. లోపల స్వామిని చూస్తే బయటికి రాబుద్దేదు, బయట ఉన్న ఈ పూల మొక్కల్ని చూస్తే ఇంటికి వెళ్ళబుద్దేదు. ఏంటంటారు, ఈ మొక్కలు పిచ్చి, పూలు భలే బాగున్నాయి కదా. ఏమైనా ఇంకా ప్రసాదం తినేసి మా వారు ఉన్నారు కదా పక్కన తొందర పెట్టడానికి, ఇంకా వెళ్దామని చెప్పి ఇక్కడ కృష్ణయ్య గుడికి వచ్చేసాము. నిన్న జనవరి 1కి వచ్చామని చెప్పాం కదా, గుడి మూసేసింది. కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను. ఈరోజు ఈ గుడికి వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని పూజ అది చేయించుకున్నాము. ఇక్కడ స్వామి ఇలా ఉంటారనమాట. అయినా నిన్న న్యూ ఇయర్ వీడియోలో మీరు కృష్ణయ్యని చూశారు కదా. అనిగిలి పడు కాదు కావాలి పెనిగించుకోవాలి. ఇక్కడ తిని కనిపిస్తుంది కదా, తిని కూడా మన వీడియోస్ చూస్తుందంట. వాళ్ళ చెల్లి కూడా చూస్తుందంట. ఆర్గానిక్ రేగి తోట అని ఒక వీడియో పోస్ట్ చేశాం కదా, అది చూసారంట. ఆ రేగి తోట ఎక్కడండి అని అడుగుతుంది. ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనానికి వీలుగా ఇక్కడ స్వామివారిని పెట్టారు. ఇక్కడ గుళ్ళో ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చున్నామని కూర్చున్నాను. ఇక్కడ ఒక చిన్న పాప చిట్టు తల్లి ఉంది చూడండి. అసలు కొత్త లేదు పాత లేదు. చూడండి నేను పిలవగానే ఎంత చక్కగా నవ్వుతుందో, చాలా ముద్దుగా ఉంది కదా. నాకు చిన్నపిల్లలంటే భలే ఇష్టము. ఎవరైనా సరే, తెలియని వాళ్ళైనా సరే పలకరిచ్చేస్తాను. ఇక్కడ చూడండి ఏదో ఫ్లవర్ కనిపించేసింది, ఇంకా ఆగిపోయిందనమాట. చాలా యాక్టివ్గా ఉంది పాప అయితే మాత్రం. ఏం పేరు నీ పేరు? మౌనిక. మా అమ్మాయి పేరు కూడా మౌని. చెప్దాం. అవును. ఈ పాప వచ్చేసి వీళ్ళ పాపే. ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాము. చూసారుగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనము, అలాగే స్వామివారికి చేసిన డెకరేషన్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా అన్నది కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ఓం నమో వెంకటేశాయ.